ధ్యాన మిత్రులందరికీ ఈరోజు కర్మయోగం గురించి మనం డిస్కస్ చేద్దాం. కర్మ మనం రోజు వాడుకునే ఉతపదమే ఇది. మనకి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా నా కర్మ అని చెప్పని అంటుంటాం. కర్మ అంటే చేసిన పని. ఇది గత జన్మల్లో మనం అంటే ఈ స్టేజ్కి వచ్చే వరకు కనీసానికి కొన్ని వందల జన్మలు తీసుకొని ఉంటాము. మొదటి 200 జన్మల్లో అయితే ఏదైతే జరుగుతుందో అప్పుడు మనం ఈ స్థితిలో ఉంటాం. ఏదంటే తామస గుణంలో ఉంటాం. తామస గుణంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి రాక్షస గుణాలు ఎక్కువ ఉంటాయి మనలో. అంటే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎగ్జాంపుల్ రావణ కుంభకర్ణులు, తర్వాత మీకు శిశుపాల దంతవక్తులు, దుర్యోధన దుశ్శాసనులు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ఇలా వాళ్ళంతా ఎలా అంటే ఆం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను, నా మాట వినాలి, వేరే మాట వేరే నువ్వు నాకు ఎదురు చెప్పొద్దు అనే భావంతో ఉంటారు. ఆ భావనలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎదుటివాన్ని హింసిస్తారు. వాళ్ళ మాట విన్నప్పుడు అవసరం వస్తే చంపేస్తారు కూడా. ఆ ప్రవృత్తిలో ఉండి చివరికి కర్మలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. చివరికి వాళ్ళు చంపబడతారు. అంతేగాని వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. ఒకసారి శ్రీకృష్ణ వారు అడుగుతారు దుర్యోధన్ని, నీకు మంచి చెడు రెండు తెలుసు కదా, మరి తెలిసినప్పుడు ఎందుకు నువ్వు చెడు పనులు చేస్తావంటే దుర్యోధన చెప్తారు అని, నాకు దాంట్లోనే సంతోషంగా ఉంటుంది, అందుకనే చెడు పనులు చేస్తానని చెప్పి. అలా అంటే ఆ విధంగా ఆ కర్మలు చేసి వాళ్ళు కర్మల్ని పెంచుకుంటారు. ఆ పెంచుకున్న కర్మల్ని మళ్ళీ మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటే మనకి 3 రకాల కర్మలు ఉంటాయి ఇందులో. అలా కూడబెట్టుకునే సంచులు ఉంటాయి కదా, మూటలన్నీ 200 జన్మల్లో వచ్చిన కర్మలన్నీ. అందరికి వినిపిస్తుందండి వాయిస్? ఓకే సార్, ఓకే. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఆ కూడబెట్టుకున్న సంచులన్నీ ఆ కర్మల్ని అక్కడ మనకు మూటగా ఉంటుంది. దాన్ని సంచిత కర్మలు అంటారు. ఇంకోటి వచ్చేసి ఆగామి కర్మలు, ఆ తర్వాత ప్రారంధ కర్మలు. ఈ 3 రకాల కర్మలు ఉంటాయి కదా. ఈ ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు అంటే మనకు అది జరిగిపోయినాయండి. వాటి కోసం మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం కదా. ఆ జన్మ తీసుకున్నప్పుడు ఆ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. ఆ కర్మల్ని అనుభవిస్తున్నప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్నే ఆగామి కర్మలు అంటారు. ఆగామి కర్మల్లో మనం ఈ కర్మను అనుభవిస్తూ ఇంకా కొన్ని కర్మలు చేసుకుంటాం. దాంట్లో మంచి చెడు ఇవన్నీ ఉంటాయి. అది దానికి తగ్గట్టుగా ఫలితాలు మళ్ళీ వస్తాయి. ఈ ప్రారంధ కర్మ ఏవైతే సంచిత కర్మలు మనం అనుభవించినప్పుడు వచ్చిందో ఏదైతే ఉందో దాన్ని ప్రారంధ కర్మలు అంటారు. ప్రారంధ కర్మల్ని కనుక మనం చేస్తున్నప్పుడు ఏదైతే మళ్ళీ ప్రొడక్ట్స్ ఉంటాయో మంచి చెడు అనేది, అది ఆగామి కర్మలుగా మారిపోతాయి అన్నట్టు. 3 రకాల కర్మలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ కర్మలు అనేది అందరికీ వర్తిస్తుంది. దేవగణాలు కానీ, ఋషిగణాలు కానీ, మనుషులైనా ఈ మూడిటికి. ఎందుకంటే అందరికి అక్కడ మీకు వాళ్ళకి బుద్ధి అనేది ఉంటుంది కాబట్టి. జంతువులకి వీటికి ఆ కర్మ అనేది ఉండదు. ఈ కర్మలు మనం చేయటం వల్ల మనకి ఆ ఫలితం అనేది ఎలా ఉంటుందంటే మీకు అనుభవిస్తే పోదు అది. ఎందుకంటే మనం అజ్ఞానంతో మన ఎన్నుకున్న పాత్రే అనే జ్ఞానం మనకుండక ఏం చేస్తాం, మనం వాళ్ళని తిడతాము. ఎవరైనా మన తిట్టేందుకు వచ్చారనుకోండి, ఫైట్ చేసేందుకు వస్తే ఆ ఫైట్ చేసినప్పుడు వాళ్ళని ఏం చేస్తాం మనం, వాడిని మళ్ళీ తిడతాం. వాడు ఒకటి తిట్టాడంటే మళ్ళీ 10 తిట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడికి కాకుండా మళ్ళీ వాడిని తీసుకెళ్ళి ఇంకా వేరే 10 మందికి చెప్తా అన్నట్టు. ఈ ప్రాసెస్ ఏంటంటే అలానే వేరే వాళ్ళ మీద కామెంట్ చేయటం, ఇంటర్ఫియర్ కావటం, తర్వాత జడ్జిమెంట్స్ చేయటం, వీటి వల్ల కూడా మన కర్మలు అనేది తెచ్చుకుంటాం అన్నట్టు. మన ఎనర్జీస్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చెడు కర్మలని మనం తెచ్చుకొని ఇబ్బందులు పాలవుతూ ఉంటాం అన్నట్టు. ఇలాంటి ఎందుకంటే మన అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి.
అది ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగిపోతుందో దాన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పంటారు. అప్పుడేంటంటే మీరు ఈ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా దానివల్ల అది నేను ఎన్నుకున్న పాత్ర. కాబట్టి అతనేదో నాకు చెప్పదలుచుకున్నాడు. అది విందాము. విని దాని నుంచి ఏమైనా నేర్చుకుందాము. నేర్చుకొని అప్పుడేం చేయాలంటే మనం తిట్టిన వాళ్ళని మనం ఏమనాలంటే, మీరైతే నాకు చెప్పదలుచుకున్నారో నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్మ్. ఇంకెప్పుడు ఇంకా మీ అవసరం లేదు అని మనం తిరిగి పంపించామనుకోండి. వాళ్ళు రెండోసారి మన దగ్గరికి ఫైటింగ్‌కి రారు. ఆ విధంగా ఏందంటే మన కర్మల్ని పెంచుకోవటం అనేది జరగదు. దీన్నే జ్ఞానదగ్ధ కర్మ అనంటే మన గీతాచార్య చెప్పిందేంటంటే, ఇది మనకు ఆ జ్ఞానోదయం అయితే ఎప్పుడుంటుందో నేను ఎన్నుకున్న పాత్ర అనేది ఇలాంటిది జరగదు. ఈ ఈ విద్య అత్యంత కఠినమైనది. గహనమైనది. ఒక పట్టాన అర్థం కానిది. చదివినా, విన్నా అర్థమైనట్లుంటుంది కానీ, ఒక పట్టాన కొరుకుడు పడదు. ఇందుకోసమే ఈ బ్రహ్మ విద్యను రామాయణం పేరుతో ఎవరు ఈనాటి కవులు రాయడానికి సాహసించలేదు. ఈ ఉత్తర రామాయణంలో వశిష్ఠ మహర్షి ఈ బ్రహ్మ విద్యను రామునికి 15 సంవత్సరాల వయసులో ఉపదేశించారు. 32,000 శ్లోకాల్లో ఇంత దీర్ఘమైన ఉపదేశం మరో ఏ గ్రంథంలో కనపడదు. ఈ బ్రహ్మ విద్యలో భాగంగా వశిష్ఠుల వారు ఆరో ప్రకటన నిర్వాణ ప్రకటనలోని 52 వర్గ నుండి 58 వర్గ వరకు అద్భుత అర్జునోపాఖ్యానం పేరుతో భగవద్గీతను భగవాన్ వాచగా అర్జునుడికి ఉపదేశించినట్లు శ్రీరామునికి గీతా సారమంతా ఉపదేశించబడినది. ఇది వశిష్ఠ గీత అన్నట్టు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే త్రేతాయుగంలో శ్రీ కృష్ణార్జునుల ప్రస్తావన ఎలా వచ్చింది. అంతేకాదు కృష్ణార్జునుల జన్మలు, ధర్మరాజు, భీమ, దుర్యోధన జన్మలు, మహాభారత యుద్ధ కారణాలతో పాటు కురుపాండవుల యుద్ధ సేనల వివరాలు ఎలా దర్శించబడినవి. ఇంకా ఇప్పటికీ భగవద్గీత శ్లోకాలు యథాతథంగా కొన్ని అప్పటికే ఎలా ఊహించబడినది. వశిష్ఠుల వారి భవిష్యత్ దర్శనము ఎలాంటిదో రాబోయే అధ్యాయాలు అతని భవిష్యత్ దర్శనం వల్ల ఇలా చేయగలిగారు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. శ్రీరాముడు దేవుడు కదా, ఆయనకు అవసరం అని. ఏమంటే రామునికి ఈ బ్రహ్మ విద్య ఉపదేశం అవసరమా? శ్రీరాముడు సాక్షాత్తు విష్ణు అవతారం కదా. విష్ణు భగవానుడి అవతారమైన శ్రీరాముల వారికి బ్రహ్మజ్ఞానం లేదా? మరి శ్రీకృష్ణుడు కూడా విష్ణు అవతారమైనప్పటికీ సాందీపు ఋషి వద్ద విద్యాభ్యాసం, అస్త్రశస్త్ర విద్యా సాధ్యాలు విద్యలు, వేద విద్యలు, బ్రహ్మ విద్యలు ఎందుకు అభ్యసించాడు? రామకృష్ణులు విష్ణు అవతారాలై మానవులుగా జన్మించిన కేవలం ధర్మాన్ని రక్షించడానికే. మరి ఎందుకు ఈ ఇద్దరికి ఇన్ని కష్టాలు వచ్చాయి? ఈ కష్టాలు పూర్వజన్మ కర్మ కారణమా అనే సందేహాలు మనకు అందరికీ కలుగుతుంటాయి. ఈ కర్మ సూత్రాలు జన్మించిన జీవులందరికీ కారణం లేకుండా జన్మ రాదు. పూర్వజన్మ సంచిత కర్మయే జన్మ కారణమని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇందుకు కేవలం మానవులే కాదు, దేవతలు, ఋషులు సైతం ఈ సూత్రాన్ని కట్టుబడాల్సిందే. ఎవరికీ మినహాయింపు లేదు. కర్మఫలాలు అనుభవించక తప్పదు. సామాన్య మానవులైతే మరి సాక్షాత్తు విష్ణు భగవాన్ని అంశావతారమైన జన్మించిన నారసింహ, వామన, పరశురామ, రామకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలకు ఈ కర్మసూత్రం వర్తిస్తుందా అంటే దీనికి సమాధానం వ్యాస, వాల్మీకి, వశిష్ఠులే అవునని చెప్పారు. ఎక్కడ ఈ సమాధానాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే కాస్త శాస్త్రజ్ఞానం అవసరం. అదేంటో కర్మల స్వరూపములు. శాస్త్రాల ప్రకారం కర్మలు 3 రకాలుగా విభజించబడ్డాయి. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఈ 3 కర్మలకు లోబడే మానవులకు, దేవతలకు, ఋషులకు జన్మలు వస్తుంటాయి. సంచిత కర్మ అనేక జన్మల్లో సంపాదించబడిన కర్మను అనుభవించి మిగిలిన కర్మయే సంచిత కర్మగా పేర్కొని మరొక జన్మకు కారణమవుతుంది.
ప్రారబ్ధ కర్మ అంటే సంచిత కర్మ ఫలాలను అనుభవించడం కోసమే జన్మించి సుఖదుఖాల రూపంలో అనుభవించడమే ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తేనే పోతుంది. ఈ సంచిత కర్మ ఎంత ఉందో అన్ని జన్మలు వస్తాయి అనుభవించడానికి. ఆగామి కర్మ అంటే ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవిస్తూ మరికొన్ని కర్మలు చేస్తుంటాము. ఈ కర్మ ఫలాలే ఆగామి కర్మగా మారి సంచిత కర్మకు జోడై మరొక జన్మకు కారణమవుతుంది. ఈ కర్మలను నిష్కామంగా చేస్తే ఆగామి కర్మకు నివారించవచ్చు అని గీతోపదేశం. మనం లాస్ట్ టైం కర్మల గురించి మాట్లాడినప్పుడు కర్మలు ఎలా చేయాలని దాని మీద ఆ శ్లోకాలు చదివాం. అందులో ఏంటంటే నిష్కామ కర్మ చేయాలి, తర్వాత కర్మ ఫలితాన్ని ఆశించవద్దు అని. కర్మలు చేయకుండా ఉండకూడదు, కర్మలు చేయాలి కానీ నిష్కామంగా ఫలాన్ని ఆశించకుండా చేయాలని చెప్పని గీతోపదేశం చేశారు. ఈ 13 కర్మలకు అంటకుండా కర్మలను ఎంతో కౌశలంగా చేయాలని సత్యమేవ సమర్థమే యోగమని, జ్ఞానాగ్ని చేతనే కర్మలు దగ్ధం కాగలని, కర్మ నిశేషమైతేనే మోక్షానికి అర్హతని, కర్మనాశనం ఎలానో కింది భగవద్గీత శ్లోకాలే నిదర్శనం. యోగ కర్మసు కౌశలం ఇది భగవద్గీతలో. తర్వాత యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం తమాహం పండిత బుధ. జ్ఞానాగ్ని సర్వ కర్మాన్ని భస్మ సాత్కురునే తదా. ఈ 3 శ్లోకాల్లో కర్మ గురించి చెప్తున్నాను. కావున సంచిత కర్మలోని కొంత భాగము ప్రారబ్ధ కర్మగా అనుభవించాలి, తప్పదు. దీనికి నివారణ లేదు. ఈ ప్రారబ్ధ కర్మ అనుభవించగా మిగిలిన సంచిత కర్మను జ్ఞానాగ్ని చేతి భస్మం చేసి నివారించవచ్చు. ఇక ఆగామి కర్మ నివారణకు ప్రస్తుత జన్మలో చేస్తున్న కొత్త కర్మలు నిష్కామంగా కోరికలు వదిలి ఫలాపేక్ష లేకుండా చేయగలిగితే ఇది కూడా నివారించబడి మోక్షానికి అర్హత సంపాదించవచ్చు. ఇదే కౌశలంగా చేసే కర్మయోగం. కాబట్టి మోక్షానికి కావలసినవి ప్రధానంగా రెండు. ఒకటి నిష్కామ కర్మకాండ, 2 జ్ఞానకాండ. ఇదే విషయం యోగా వాసిష్టంలో ఘంటాపథంగా చెప్పబడింది. సామాన్య మానవులకు ఈ కర్మ సూత్రాలు అన్వయించక తప్పదు. మరి అవతార పురుషులైన శ్రీరామకృష్ణుల సంగతి ఏంటి అంటే, వీరికి పూర్వజన్మ లేకపోయినా ధర్మరక్షణ, సాధురక్షణ, దుష్ట శిక్షణ, భూభారం తగ్గించడానికి యుగ యుగాల్లో అవతరిస్తారని గీతా వాక్యం. పరిత్రాణ సాధున వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభితానమ ధర్మస్య తదాత్మనం సుజామ్యహం. కానీ ఈ కారణాలే కాక శాప కారణాలు కూడా ఉన్నాయి. ఈ శాపాలను పూర్వకర్మగా స్వీకరించి భగవంతుడైన కూడా శాప ఫలితాలను అనుభవిస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడని శాస్త్రవచనం. మరి శ్రీకృష్ణునికి గల శాప కారణాలు ఏమిటో చూద్దాం. శ్రీరామునికి గల శాప కారణాలు. ఒకనాటి బ్రహ్మసభలో విష్ణు ప్రవేశించినప్పుడు అచ్చటనున్న సనత్కుమారుడు ధ్యానంలో ఉన్నందున గౌరవించలేదు. అప్పుడు విష్ణువు మండిపడి, అంత పరధ్యానమా, నీవు భూలోకంలో కుమారునిగా అంటే కుమారస్వామిగా జన్మించమని శాపం ఇవ్వ. అదొక ఎగ్జాంపుల్ రాముడిది యోగ వాసిష్టంలో. ఇంకో దేవదాన యుద్ధంలో దానవులు భృగు మహర్షి భార్య ఖ్యాతి దగ్గరికి వెళ్ళి తన ప్రతివత శక్తిని సహాయంగా ఇవ్వమని కోరగా ఆమె అందుకు అంగీకరించను. దాంతో దానవులు చెలరేగి దేవతలపై యుద్ధంలో ఆధిక్యత సంపాదించాడు. దీని కారణం తెలుసుకుని దేవతలు విష్ణువుతో, మీ అత్తగారైన ఖ్యాతి దానవుల పక్షాన ఉన్నందునే దేవతలు పరాజితులై అవుతున్నారని తెలిపారు. దేవతలకు అన్యాయం చేస్తే ఊరుకోమని విష్ణువు తన చక్రంతో తన అత్తగారైన ఖ్యాతి శిరస్సును ఖండించారు. లక్ష్మీదేవి వెంటనే తన తల్లికి జరిగిన
ఉపద్రవానికి శోకించి సముద్రంలోకి దూకి ప్రాయప్రవేశం చేస్తుంది. భృగు మహర్షి క్రోధావేశంతో నీవు భూలోకంలో మానవునిగా జన్మించి భార్యావియోగము పొందుదువుగాక అని విష్ణువుకు శాపమిచ్చాడు. విష్ణువు ఇలా చేయడానికి కారణం ఏమంటే ఖ్యాతి తన అంతరంగంలో సదా విష్ణు స్మరణ చేస్తూ విష్ణువులో ఐక్యం కావాలని కోరుకున్నది. కాబట్టి విష్ణు అలా చేశారని భృగు మహర్షికి తెలియక శాపం ఇచ్చాడు. భృగు మహర్షి తన భార్య కదా ఈ ఖ్యాతిని చంపబడినందుకు అతనికి శాపం ఇస్తాడంట. ఇంకోటి ఏంటంటే అంబరీష చక్రవర్తి చేసిన ఏకాదశి వ్రతంలో దూర్వాస మహర్షి విచ్చేసి తాను స్నాన సంధ్యాదులు ముగించుకొని ద్వాదశపారాయణ ముహూర్త సమయానికి వస్తానని తెలిపి వెళ్ళి ద్వాదశపారాయణ ముహూర్త సమయానికి రాలేదు. అంబరీషుడు ఏమి చేయాలో పాలుపోక అక్కడున్న బ్రాహ్మణులతో సంప్రదించి పారణగా ఉదకం మాత్రమే ఆచమించవచ్చునని సలహా పాటించి నీటిని 3 సార్లు ఆచమించగానే దూర్వాసుడు ప్రవేశించి మహోద్రగ్రుడై అంబరీషుడికి 10 శాపములు ఇచ్చాడు. నీచమైన మత్స్య కూర్మ వరాహములుగా జన్మించమని, మరుగుజ్జుగా జన్మించమని, నరుని ప్లస్ సింహ రూపంలో వికృతంగా జన్మించమని, బ్రాహ్మణునిగా జన్మించి క్రూరునిగా మారి ఘోరమైన హత్యలు గావించమని, క్షత్రియునిగా జన్మించి జ్ఞాన శూన్యునిగా మారమని, క్షత్రియ వంశంలో జన్మించిన రాజ్యాధికారం లేనివానిగా ఉంటావని, క్షత్రియునిగా జన్మించిన దురాచార పాపండ మార్గోపదేశాలు చేయమని, బ్రాహ్మణునిగా జన్మించి శత్రుఘాతకునిగా హింసించువానిగా ఉండగలవని 10 శాపాలు ఇచ్చి మరి 11వ శాపమును ఇవ్వబోతుండగా విష్ణు ప్రత్యక్షమై 11వ శాపము ఇవ్వకుండా అడ్డుకొని భక్తుల్లో అగ్రగణ్యుడైన అంబరీషునిపై జాలి రక్షించి పై 10 శాపములు భక్తుని తరఫున తాను స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మనకు దశావతారాలు వచ్చాయి. దాంట్లో ఏంటంటే మత్స్యము, కూర్మము, వరాహము, నరసింహమూర్తి, మరుగుజ్జు అంటే ఈయన వామనమూర్తి, తర్వాత క్రూర రాక్షసుడిగా అంటే మన ఇతను పరశురాముడుగా అంటే రాజుగా బ్రాహ్మణుడిగా పుట్టి అందరినీ రాజులను చంపేస్తాడు అన్నట్టు పరశురాముడు. తర్వాత బలరాముడు, రాముడు, సారీ రామావతారం తర్వాత బలరామ అవతారం, కృష్ణావతారం. ఈ కృష్ణావతారంలో ఏంటంటే తను రాజుగా అయినా కానీ అతని కిరీటం అనేది లేదు. సో ఈ విధంగా బుద్ధుడుగా ఇప్పటి వరకు అన్ని తీసుకున్నారు. కల్కి అవతారం రాలేదు. ఇలా అంబరీషుడికి ఇచ్చిన శాపాన్ని శ్రీ మహావిష్ణువు తన శాపంగా తీసుకొని ఈ జన్మలెత్తి లోకాలని కాపాడేందుకు ధర్మ రక్షణ చేస్తారన్నట్టు. ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా సనత్ కుమార భృగు దూర్వాసులు శాపములను తన పూర్వకర్మగా స్వీకరించి క్షత్రియునిగా ఇక్ష్వాకు వంశంలో రాముడు జన్మించాడు. 15 సంవత్సరాల వయసు వరకు శ్రీరాముడు జ్ఞానశూన్యుడే. అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరామునికి కలిగిన వైరాగ్యం పోగొట్టడానికి బ్రహ్మజ్ఞాన మంత్రిని ఉపదేశించి బ్రహ్మజ్ఞానిగా మార్చాడు. బ్రహ్మజ్ఞానిగా మారినప్పటి నుండి తన సుఖ దుఃఖాలను సమానంగా భావించి ఆదర్శ పురుషునిగా తాను అవతరించిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసి భూభారాన్ని తగ్గించాడు. రాక్షస సంహారానికి కావలసిన శస్త్రాస్త్ర విద్యలు వశిష్ఠ విశ్వామిత్రులు వద్ద గ్రహించి ఇంద్రధనస్సుతో అగస్త్యుని ఆదిత్యహృదయ మంత్రోపదేశంతో తన కార్యమును పూర్తి చేశాడు. అందుకే శ్రీరాముడు ఎప్పుడు దేవ సంభూతుడని విష్ణు అవతారమని తనకు తాను ప్రకటించలేదు. పైగా ఋషులు ఓ రామ సాక్షాత్ విష్ణువే అని సంబోధించినా కూడా నేను సామాన్య మానవుడినేనని కేవలం దశరథ కుమారుడిని మాత్రమే చెబుతూ తన అవతార రహస్యమును ప్రకటించలేదు. శ్రీకృష్ణునికి గల శాపములు. దూర్వాసుడు అంబరీషునికి ఇచ్చిన 8వ శాపమును స్వీకరించి యదువంశంలో జన్మించిన రాజ్యాధికారం లేకుండానే తన అవతార కార్యమును పూర్తి చేశాడు. గాంధారి శాపాన్ని స్వీకరించి భారత యుద్ధ అనంతరం
38 సంవత్సరాలకు 36 సంవత్సరాలకు తన ఎదుటే యదువంశం నాశనమవుతున్నా నిస్సహాయంగా ఉపేక్షించడం. దూర్వాసుడు ఒకసారి కృష్ణుని వద్దకు వచ్చి తనకు పాయసం వండించమని ఆదేశించాడు. రుక్మిణీ దేవత పాయసం వడ్డించగా తినకుండా ఆ పాయసాన్ని తన ఒంటికి రాయమన్నాడు. రుక్మిణీ కృష్ణులు అలాగే చేశారు. దూర్వాసుడు రథంలో కూర్చుని గుర్రాలకు బదులుగా రుక్మిణీ కృష్ణులను రథం లాగమన్నాడు. లాగటంలో రుక్మిణీదేవి ఒకంత వెనుకబడితే చెర్నాకులతో కొట్టసాగాడు. దుర్వాసుని కోపం ప్రభావం తెలిసి రుక్మిణి శ్రీకృష్ణులు ఎంతో ఓపికగా భరించారు. శ్రీకృష్ణునికి ఎలా శాపం ఇవ్వాలో తెలియక చివరికి దుర్వాసుడు తనకు పాయసం ఒంటి నిండా పోయమని చెప్పినా కూడా తన అరికాలు కింద పూయటం మార్చావని నీవు నీ చివరి దశలో నీ అరికాలు గాయంతోనే మరణించగలవని శాపం ఇచ్చాడు. ఇది దూర్వాసుడు అలా ఇవ్వటం వల్ల చివరికి అరికాలకి మన బోయేవాడు వచ్చి బాణం వేసినప్పుడు కాలికి తగిలి దాంతో నిర్వాణం చెందుతారు. శ్రీకృష్ణుడు దుర్వాసుని మొదటి శాప ఫలంగా యదువంశంలో రాజ్యాధికారం కిరీటకాధారం లేకుండానే సంచిత కర్మ ఫలంగా జన్మించి గాంధారి దుర్వాసుల శాపాలను ప్రారంభ కర్మగా అనుభవించి అంటే ముందు దూర్వాసుడు ఎప్పుడు అంబరీషుని తిడతారు కదా, అవి వచ్చి సంచిత కర్మలుగా వచ్చాయన్నట్టు దశావతారాలు. తర్వాత గాంధారి వచ్చేసి జరుగుతున్నప్పుడు కదా, మహాభారతం జరుగుతున్నప్పుడు ఆ శాపాలను ప్రారంభ కర్మగా అనుభవించి తన అవతార కార్యాన్ని పూర్తి చేశాడు. ఇలా మనకు కొన్ని దేవతలు ఎలా ఋషులు ఆ ప్రారంభ కర్మల్ని సంచిత కర్మల్ని ఎలా కర్మల్ని అనుభవించారని కొన్ని ఎగ్జాంపుల్స్. అలాంటి మన జీవితంలో కూడా ఇప్పుడు మన జీవితం కాదు, ఇప్పుడు రమణ మహర్షి ఒకరోజు వెళ్తూ ఉంటాడు, తన శిష్యుడు ఎంబడి వస్తుంటాడు. శిష్యుడు ఆయన ధరించేది చిన్న గోచి కదా, ఆ గోచిని కూడా చిన్న ముక్క చేసి తీసుకోమంటాడు. తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తుంటే రాయి గాయం తగులుతుంది. అప్పుడు శిష్యుడు అడుగుతాడు, ఈ గాయం మరి ముందే మీకు తెలుసు కదా, మరి ఎందుకు మీరు తప్పించుకోలేదంటే, అది తప్పించుకోకూడదు, కర్మని అనుభవించాలి, నేను దానికోసమే అలా అనుభవించాల్సి వచ్చింది అని చెప్తారని. అలా మహర్షులు ఏంటంటే వాళ్ళకి ఉన్న జ్ఞానంతో జరగబోయేది తెలిసినా కూడా వాళ్ళు ఆ విషయాల్ని వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టు. రామకృష్ణ పరమహంస కూడా తన కాళీమాత ఎప్పుడు దర్శనం చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు శిష్యులు అడుగుతారు, అంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ ఉంటుంది, మరి ఎందుకు మీరు కాళీమాతతో మాట్లాడుతున్నప్పుడు అడగొచ్చు కదా, మీరు దాన్ని నివారించమని. అంటే అవి ఇప్పుడు నివారించమంటే ఇప్పుడు నివారిస్తుంది, కానీ దానికోసం నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి అనుభవించక తప్పదు, కాబట్టి ఈ జన్మలో నేను కంప్లీట్ చేసుకుని ఇంకా జన్మరాహిత్యం పొందాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నాను. అలా ఎవరికైనా అంటే మహర్షులకి ముందు విషయాలు తెలిసి ఆ జ్ఞానంతో ఆ కర్మలన్నీ పోగొట్టుకుంటారు. అంటే ఈ జన్మలో ఎప్పుడు తెచ్చుకున్న సంచిత కర్మలే కాకుండా ఒకసారి మనకు పూర్తయినాయి అనుకోండి, అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నిర్వాణ స్థితిలో ఉంటామో అప్పుడు ఏంటంటే అనంత శక్తి మనకు మిళితమైనప్పుడు ఆ సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అంటే మన ఈ జన్మకు తెచ్చుకున్నాయి ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, మిగిలిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈ జన్మలోనే అంటే ఒక్కొక్కటి తప్పించుకొని అనుభవిస్తూ ఆ తర్వాత అది కర్మశూన్యం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు, జన్మరాహిత్యం జరుగుతుంది. సో ఆ విధంగా మన మాస్టర్స్ కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, అలాంటి మాస్టర్స్. ఇప్పుడు డాక్టర్ న్యూటన్ కానీ, డిఎన్ఏ స్వర్లత మేడం కానీ, వాళ్ళు గత జన్మలో జరిగిన జన్మలను చూసేసి వాళ్ళకి అజ్ఞానం ఉంది, ప్లస్ ఇప్పటికీ వాళ్ళు అంటే హాస్టల్గా వాళ్ళు మాస్టర్స్తో టచ్లో ఉంటారు. పోయిన జన్మ కర్మలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మిగిలిన సంచిత కర్మలు ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని కూడా జీరో చేస్తున్నారు అనమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళు మనకు ప్రత్యక్షంగా ఇప్పుడు వీళ్ళు
అంతకుముందు పరోక్షంగా వచ్చేసి రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస అలాంటి యోగులు ఎందరో ఉన్నారు. యోగులు ఏంటంటే ఈ జన్మనే చివరి జన్మగా చేసుకున్నందుకు వాళ్ళు ఈ కర్మలన్నీ నాశనం చేసుకుంటారంట. అలా తాడే మాస్టర్స్‌గా ఎప్పుడైతే అవుతారో ఆ తాడే మాస్టర్స్‌కి ఈ జ్ఞానంతోటి వాళ్ళు ఈ కర్మల్ని రాబోయే కర్మల్ని గూడా పూర్తి జీరో చేసుకొని ఇదే ఆఖరి జన్మగా చేసుకుంటారు. దానికి మన పత్రిజీ గూడా ఒక ఉదాహరణ. అలా ఎందరో ఋషులు, మహర్షులు ఇలా చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడు గాని మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు మనం లేకపోతే ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు ఆ టైంలో ఏందంటే జ్ఞానాగ్నికి దగ్ధ కర్మ అని. అంటే ఇది కర్మలో భాగమే కాబట్టి వాళ్ళొచ్చి అది చేస్తున్నారు అనే జ్ఞానంతో ఉంటే మనం వాళ్ళని దూషించం ఎప్పుడు. తర్వాత 10 మందికి గూడా చెప్పము. అక్కడితో ఆ జ్ఞానంతో ఏం చేస్తామంటే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతాం. నాకు నా స్వానుభవమే నేను జరిగింది రీసెంట్‌గా కైలాష్ మానసరోవర్ వెళ్తున్నప్పుడు. ఆహ్, నేను ఆ స్టిక్స్ పోర్టర్ నా లగేజ్‌ని తీసుకున్నాడు. కానీ కర్రలు తన కర్ర, నా కర్ర ఇచ్చేసి గుర్రం మీద పట్టుకోమన్నాడు. నేను ఆలోచించలేదు. కానీ నేనేం చేశాను, అలానే పట్టుకొని వెళ్తూ ఉన్నాను. అందులో ఒక స్లిప్ అవుతున్నాను. మళ్ళీ మళ్ళీ గట్టిగా పట్టుకున్నామని. ఒకసారి అది స్లిప్ అయిపోయింది. ఆ గుర్రం దాంతో ఆహ్, భయపడతాయి గదా! భయపడితే ఇలా పైకి లేచినప్పుడు నేను ఇలా వెనకాల పడిపోయి నా చేతులకి ఇలా గాయాలయినాయి. ఇది సర్జరీ తర్వాత విషయం. కానీ నాకేంటంటే ఆహ్, ఈ మనకి పిరమిడ్ ధ్యానం వల్ల నాకు ఆహ్, ఆ జ్ఞానంతోటి నేను ఏం చేశాను, జరిగినందుకి ఇంకోటి ఒకటేంటంటే అక్కడికి కర్మ అనేది మనం తప్పించుకోలేం గూడా. అది ఎక్కడైతే జరగాలో అది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ ప్లేస్‌కి మనం దూరంగా ఉన్నా గూడా మనని ఆ విధంగా తీసుకెళ్తుంది. దానికి కారణం ఏంటంటే నా ఈ ట్రిప్పే అన్నట్టు. నేనైతే ఇద్దరు కలిసి వెళ్దాం అనుకున్నది అంటే 7 సంవత్సరాల నుంచి అనుకున్నది అది కాలేదు. ఇప్పుడు నాకు సుమారుగా 70 సంవత్సరాలు వచ్చే ముందు అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశం గూడా నా ఫ్రెండ్‌తో ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటే అది క్యాన్సిల్ అయిపోయి ఇంకా అతను క్యాన్సిల్ రాలేదు. నేనొక్కడినే ఒంటరిగా వెళ్ళాల్సొచ్చింది. అది ఇంకా అవుతుందో కాదో అనుకున్న దానికి గూడా అన్ని పర్మిషన్స్ రావటం, ఒక దారి దొరకటం, అవి వెళ్ళటం అనేది. అదంతా యాదృచ్ఛికంగా గాదు. మనకేందంటే ఎక్కడైతే కర్మ జరగాల్సిందుందో అక్కడికి మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు నాకు నేను ఏదైతే ఇగ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందో లేదా అవుతుందో కాదో డౌట్‌తో ఉన్నదానికి నాకు ప్రోగ్రామ్ ఆహ్, జరగటము, ఆ తర్వాత గుర్రాలు తీసుకున్నప్పుడు గూడా అక్కడ 12 మంది గుర్రాలకడిగితే ఐదో గుర్రాలుండి నాకు ఆ గుర్రం రావటం. ఆ గుర్రం యాక్టివ్‌గా ఉంది. తర్వాత అతను పోర్టరొచ్చేసి కొంచెం డల్‌గా ఉంటాడు. ఇంకా అట్లా ఆ విధంగా మనకి ఎక్కడైతే చోట్లో కర్మ జరగాల్సిందుందో అక్కడికి ప్రకృతి తీసుకెళ్తుంది మనకి. తీసుకెళ్ళి అక్కడ ఆ కర్మను జరిపిస్తుంది. ఆ కర్మ ప్రక్షాళన అయిన తర్వాత మనం ఎలా ఉంటాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కర్మను మనం యాదృచ్ఛికంగా తీసుకొని యాదృచ్ఛికంగా గనుకైతే మనం ఇంకా కర్మను పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా యాడ్ అవుతూ ఉంటది. అలా కాకుండా మన జ్ఞానాగ్నికి దగ్ధ కర్మ అని అన్నట్టు మనకెప్పుడైతే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నా కర్మ ఫలితాన్ని ఇక్కడ నేను అనుభవించాల్సి ఉంది. దానికే ఇవన్నీ కండిషన్స్ వచ్చాయి. అనే జ్ఞానంతో మనం ఉన్నప్పుడేందంటే, అది జరిగిన తర్వాత నేను ఎప్పుడు ఎవరిని దూషించలేదు. వెంటనే మనకు టెక్నిక్స్ తెలుసు కాబట్టి, అదే రివర్ బెడ్ మీద పడుకొని భూమాతతోటి అంటే ఎనర్జైజ్ బాడీ బ్యాలెన్స్ చేసేందుకు రిక్వెస్ట్ చేసి, అది ఓ 15 నిమిషాల తర్వాత అలా ఉన్నాను. ఆ టైంలో ఎందుకంటే వేరే అన్‌నోన్ పర్సన్ ప్యాసింజర్ అది ఎవరనేది గూడా మనకు తెలీదు. ఆయన వచ్చేసి ఏం జరిగిందంటే, ఇలా పడిపోయింది, ఫ్రాక్చర్ అయిందని చెప్పంటే ఆయన్ని టాబ్లెట్ ఇచ్చేసి, తర్వాత స్ప్రే చేసి, తను వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మేము గూడా అక్కడికే వస్తున్నా, అక్కడ కలుద్దాం అన్నాడు. సరే అని చెప్పని ఢిల్లీ నుంచి శర్మ అని చెప్పి ఆయన పేరన్నాడు. కానీ అది జరిగిన తర్వాత ఒక 10 నిమిషాలుగా నేనక్కడ కూర్చున్నాను మంచినీళ్ళు తాగి. ఆ తర్వాత పోర్టర్ సాయంతో మళ్ళీ గుర్రాన్నెక్కేసి 2 గంటలు ప్రయాణం చేసి ఆ చోటుకి చేరుకున్నాను. అంటే అక్కడ నా కర్మ ప్రక్షాళన అయింది. ఆ కర్మ ప్రక్షాళన జరిగినందుకు నేను అక్కడే మెడిటేషన్ చేసి అప్పుడే గాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా వాళ్ళందరిని అంటే ఆ కర్మకి ఎవరైతే తోడు పడ్డారో అంటే ఈ గుర్రము, తర్వాత పోర్టరు
ఇలా ఆ విధంగా ఎవరైతే ప్లస్ దారిలో అంటే మనకు టూర్స్ అరేంజ్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరిని ఆహ్వానించి కృతజ్ఞత తెలుపుకుంటాను. ఎందుకంటే నా కర్మపక్షాలు కంప్లీట్ చేయించాలని. అట్లా ఆ విధంగా మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామో, దాంతో మనకు ఆ కర్మ అనేది అక్కడ అయిపోతుంది. ఆ కర్మ అయిపోయింది కాబట్టి నాకు క్వాలిఫై అయ్యానన్నట్టు. క్వాలిఫై అయ్యి తర్వాత నాకు ఈ అనుభూతులు అంటే కైలాస మానసరోవర్‌లో జరిగిన అనుభూతులు, అంటే ఆ దర్శనాలు అవన్నీ చూస్తుంటే కూడా ఇప్పుడు సౌత్ పర్వతం తీసుకున్నప్పుడు అర్ధనారీశ్వరత్వం నాకు అనుభూతి చెందటం. నార్త్ తీసుకున్నప్పుడు లింగాకారంలో పర్వతం మంచు ఫామ్ అయ్యి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు స్త్రీ పురుష రూపాలు ఇద్దరు కనిపించి మేమిద్దరం ఇక్కడే ఉన్నాము లింగ రూపంలో అన్నట్టుగా దర్శనం ఇవ్వటం. ఆ తర్వాత ఆ రాత్రి పడుకున్నప్పుడు కల్లో నేను చిన్న పిల్లవాడిగా మారిపోయి వాళ్ళ ఒళ్ళో కాళ్ళ మీద పడుకున్నట్టుగా అలాంటి అనుభూతులు, దివ్యానుభూతులన్నీ ఎందుకంటే మనకు ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అనేది జ్ఞానం మనకున్నప్పుడు కర్మలన్నీ ఒక్కొక్కటి ఒకటి ప్యూరిఫై చేసుకొని మనం హైయర్ ఎనర్జీస్‌తో మాస్టర్స్‌తో ఎప్పుడు వాళ్ళే వస్తారు మనకు టచ్‌లో. మనని క్వాలిఫై చేసి మనం అది ఆ ఎనర్జీస్ మెయింటైన్ చేసుకున్నంత సేపు మనకి వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దానికి నా జీవితంలో నిదర్శనం ఏంటంటే ఈ బుక్ నేను రాసాను గదా! అది ఫీడ్‌బ్యాక్ ముందు అందరు ఏంటంటే క్లాస్ అది మన 'కుండలిని జాగృతి' లలిత సహస్రనామం బుక్. అది రాస్తున్న అది అమ్మవారే రాయించారు నాతోటి. గైడెన్స్ చేస్తారంతా. సో, ఇది నా జీవిత అనుభవం. మీకు ఆ బుక్ చూపెడతాను. చూసుకోండి. ఈ బుక్ రెడీ చేసినంత సేపు కూడా అన్ని దివ్యమైన అనుభూతులే నాకు. ఎలా అంటే ఫస్ట్ మేము 85 పేజెస్‌తో క్లోజ్ చేద్దాం అనుకున్నాం. ఆ మొత్తం డేటా అంతా డిలీట్ చేయబడింది. చేసిన తర్వాత. ఆ డిలీట్ చేసిన తర్వాత ఇంక ఏం చేయాలో అర్థం గాక మళ్ళీ రీవర్క్ స్టార్ట్ చేసాం. రీవర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొన్ని అనుభూతులొచ్చాయి. సిక్కిం వెళ్ళినప్పుడు నాకు అంటే మనకు ఏదైతే ఈ కైలాష్ పర్వతం ఉందో అది సహస్రారం భూమికి. అంటే సెవెంత్ డైమెన్షన్ యాక్చువల్లీ సహస్రారం అంటే. కానీ అది నైన్త్ డైమెన్షన్ అది. అంటే మన శివపార్వతుల యొక్క శిరస్సు భాగం అది. అలాంటిది ఇప్పుడు మనకు ఆ ఫూట్ హిల్స్ అంటే హిమాలయాస్ ఇలా కిందకి వస్తున్నప్పుడు అది ఫూట్ హిల్స్ అంటారు. పాదభాగం అంటారు. సిక్కిం వెళ్ళినప్పుడు అది 14,150 ఫీట్లు ఉన్నా కూడా దాన్ని పాదభాగం అంటారు హిమాలయాస్. తీసుకున్నప్పుడు నాకు ఆ శివపార్వతుల పాదస్పర్శ అనుభూతి కలిగింది అక్కడికి వెళ్ళినప్పుడు. అలానే అక్కడ వాళ్ళ మనకు సైనికులు వాళ్ళని చూస్తే శివగణాల్లాగా నాకు అనిపించి వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళకి చెప్పాను మీరు శివగణాలు కాకపోతే ఇంత మంచులో ఇంత యాక్టివ్‌గా ఎలా వర్క్ చేస్తారు అని చెప్పి ఆ అనుభూతిని వాళ్ళతో పంచుకున్నాను. ఇలా ఆ విధంగా నాకు ప్రతి చోట గూడా అంటే ఈ బుక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ అనుభవాలు గూడా ఇందులో రాసానన్నట్టు. అదే కారణం ఏంటుంది వచ్చిన డేటా మొత్తం డిలీట్ కావటానికి. అది ప్లస్ ఇంక కొన్ని సూర్యోపాసన అలాంటి పద్ధతులన్నీ రాసి చివరికి 115 పేజెస్ అయిందిది. అంటే 30 పేజెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది డేటా. సో, అట్లా ప్రతీది గూడా ఇప్పుడు మీకు ఈ సైన్స్ పరంగా ఇక్కడ వెనక పేజ్ బ్యాక్ చూస్తే అందరికి కనిపిస్తుంది గదా! ఈ ఈ అమ్మవారి సెలక్షన్‌లో గూడా మా కాన్సెప్ట్ ఏంటంటే వెనకాల శ్రీచక్రం రావాలని. కానీ ఎన్నో ఫోటోస్ చూస్తూ ఉంటే ఫైనల్‌గా ఇక్కడొచ్చి ఆగిపోయాం మేము. ఈ అమ్మవారి ఫోటో చూస్తుంటే గూడా. అలానే ప్రతీది ఇక్కడ మనకు ఇవి అనుభవాలు ఇందులో రాసాను. అండ్ మామూలుగా అనుభవాలు రాసాను. ఇందులో ఫోటోస్‌గా చూపెట్టాను ఇక్కడ. నాకు జరిగిన అనుభూతి అన్నీ. ఇక్కడ కాశీలో జరిగిన అనుభూతులు. ఈ అర్ధనారీశ్వరత్వంను తర్వాత శివలింగ రూపం ఇవన్నీ. అట్లే ఇవి గూడా అంటే మనం శ్లోకాలు చదువుతుంటాం గానీ, ఆ శ్లోకాల్లో సాకిని, ఆకిని వివిధ దేవతలుంటారు గదా! ఆ దేవతలు మనం ఎక్కడైనా
చదువుతుంటాం కానీ రూపాలు అనేది ఎక్కడ మనకు తెలియదు. రూపాలను బీజాక్షరాలను ఎక్కడ సరిగా చూపెట్టారు వాళ్ళ. అందుకని వాటిని కూడా కలర్ ఫొటోస్ లో ఆ దేవతల యొక్క ఇది పెట్టి పక్కన ఈ మూల మంత్రాలు, తర్వాత ఆ చక్ర యొక్క మూల మంత్రము, ఎన్ని పద్మదళాలు ఉంటాయి అనేది, ఆ కింద అధిదేవతలు, అట్లా ఒక మొత్తం 8 అంటే 7 చక్రాలకు 7 ఫొటోస్ తో పాటు మళ్ళీ మనకు ఇక్కడ శ్రీచక్రము మనకు 3 డైమెన్షనల్ ఎలా ఉంటుందంటే సుమేరు అంటారు దీన్నే. ఆ దాని వివరణ తన శ్రీచక్ర ఇది ప్లేట్ రూపంలో ఉంటాయి. ఇది వచ్చేసి పురాతన దేవాలయాలు, శక్తి దేవాలయాల్లో ఉంటాయి ఈ రూపంలో. అంటే షడుగు మాదిరి ఉంటుంది, ఒక హిల్, ఒక కొండ మాదిరి ఉంటుంది. 8 ఉండి ఆ 8 స్టేజెస్ లో దాని యొక్క వివరణ. ఆ తర్వాత ఇక్కడ మీకు శ్రీచక్ర మిగతా మామూలు దేవాలయాల్లో ఉండేది ఈ విధంగా. తర్వాత ఇప్పుడు మూలాధార చక్రం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు లమ్ అనే బీజాక్షరం. తర్వాత ఈ సాకిని దేవత ఎన్ని ముఖాలతో ఉంది, ఆమె బీజాక్షరాలు ఏంటి. తర్వాత గణపతి సింబాలిక్ గా మనం గణపతిని పూజిస్తాం కానీ ఆయన సింబాలిక్ గా ఏంటనే వివరణ. అంటే ఎందుకు పెద్ద పొట్టు ఉంది అనుకోండి, అది స్టెబిలిటీకి నిదర్శనం. చిన్న కళ్ళు ఉంటే సూక్ష్మ దృష్టి. తర్వాత పెద్ద చెవులు అంటే లిజన్ మోర్ అనేది. అట్లే తొండం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, తర్వాత బలంగా ఉంటుంది. అలానే ఏలిక అంటే కోరికలు చేయడం. అట్లా ప్రతిదీ వివరణ ఇస్తూ దీంట్లో ఆ దేవత వివరణ ప్లస్ దానికి సైన్స్ పరంగా మూలాధార చక్రం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మన మొత్తం మన అస్తిత్వానికి అంటే ఎముకలకి, తర్వాత ఇవి పళ్ళకి, గోళ్ళకి ఆమె అధిదేవత. మన మూలాధార చక్రానికి అస్తిత్వానికి దీంట్లో ఆమెకి మనకు ప్రసాద వివరణ కూడా. దాంట్లో ఏంటంటే పెసరప్పుతో తయారు చేసిన కట్టు పొంగల్ పెడతారు ఆమెకి. ఆ కారణం ఏంటంటే ఆ పెసరప్పు అన్నం మనం తిన్నప్పుడు ఏంటంటే మన ఒంట్లో చల్లదనం ఒకటి వస్తుంది, ఇంకోటి మోషన్స్ ఫ్రీగా అవుతాయి. మోషన్స్ ఫ్రీగా అయినప్పుడు గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్ లేకపోతే జైంట్ పెయిన్స్ ఉండవు. అట్లా ఆ విధంగా మన శాస్త్రపరంగా అంటే సైన్స్ పరంగా అన్ని వివరణలు ఇస్తూ దాన్ని మనం పాటించవలసిన ఆహార పదార్థాలు ఏంటి, మనం ఆధ్యాత్మికంగా ఆలోచనలు ఎలా ఉండాలి, యాక్సెప్టెన్స్ అనేది మనలో పెంచుకోవాలి. తర్వాత మన పూర్వజన్మలో ఈ మన ఈ జన్మలోనే చిన్నప్పటి నుంచి మనం ఎన్నో సార్లు పనులు చేస్తూ కూడా ఆ మన శరీరాన్ని ఇండికేట్ చేస్తుంటుంది మనకి. చేసినప్పుడు కూడా మనం వాటిని పట్టించుకోకుండా ఏం చేస్తాం, మనం అలానే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చివరికి వీలైతే తిడతాము, కాళ్ళు నొప్పి వచ్చింది, చెవి వచ్చింది. అలా చేసినప్పుడు మన అజ్ఞానత చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ కణాలు చచ్చిపోయి మనకు సమస్యలు పెరుగుతాయి. అలా కాకుండా మనం వాటికి ప్రేమతో కనుక స్పర్శిస్తూ, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించవలసింది, దయచేసి నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించను అని చెప్పి ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని కృతజ్ఞతలు చెప్తూ చేతితో స్పర్శించారనుకోండి, స్పర్శిస్తున్నప్పుడు ఆ పెయిన్స్ ఏవైతే మనకు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలియక అలా, ఎందుకంటే ఈ సెల్ మెమరీలో ఆ చిన్నప్పటి నుంచి ఉన్న అవి కూడా స్టోర్ అయిపోతాయి. ఆ స్టోర్ అయిపోయి మనకి బాధలు అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన ఈ జ్ఞానంతో మన వాటిని స్పర్శిస్తూ ధ్యానంలో కనుక చెప్పుకున్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నాకు తెలియకుండా అప్పుడే అంటే కొన్ని మన డ్యూటీ పరంగా లేకపోతే పనుల పరంగా ఎక్కువసేపు నిలబడి కూడా అవి తెచ్చుకుంటాం నొప్పులు. అవన్నిటికి కూడా మనం క్షమాపణ కోరుకుంటూ ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఈ వేరౌట్ అయిన మోకాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఈ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వీ కెన్ రివర్స్ ఇట్. అంటే మామూలుగా ఈ సర్జరీస్ అవి చేసుకోకుండా ఈ లోపల మళ్ళీ కార్టిలేజ్ రావటం, గుజ్జు రావటం, తర్వాత ఎముకలు కూడా సరిగా కావటం, ఇదేంటంటే మన క్షమాపణ చెప్పుకొని రెగ్యులర్ గా ఇలా చేస్తున్నప్పుడు వాటితో మాట్లాడాలి. ఆ కణాలతో మనం మాట్లాడుతూ
ఈ జ్ఞానాన్ని వాటికి అందించాలి. ఇది పొరపాట్ల వల్ల నాకు ఇలా జరిగింది కాబట్టి నన్ను క్షమించవలసిందిగా అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రతి సెల్, ప్రతి బాడీ కూడా దాన్ని రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మన డిఎన్ఎస్ స్వర్ణలత మేడం అయితే తన అనుభవాలు చెప్తూ ఒకసారి అంటుంది. మొన్న ఆనంద యోగాలో వెళ్తున్నప్పుడు ఆమెకి వెహికల్‌లో వెళ్తున్నప్పుడు ఆ కాలు బయటికి పెట్టిందంట. ఆ పెట్టినప్పుడు ఆ పక్కన బండరాయి పెద్దగా ఏదైతే ఉందో ఈ కాలుకి తగిలి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఎముక ఇలా బయటకు అంటే ఇలా ఎత్తుగా వచ్చింది ఫ్రాక్చర్ అయ్యి పాదంలో. కానీ అది బయటికి రాలేదు. దాన్ని సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు. కానీ ఆమె థర్డ్ ఐ మాస్టర్ కాబట్టి ఆ కణాలతో మాట్లాడి తన ఆహ్, తప్పు క్షమించమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా జరిగింది కాబట్టి అలా దానికి కావాల్సిన విషయాలు చెప్తూ ఆహ్, తనంతట తానే మళ్ళీ మామూలుగా కాళ్ళు క్యూర్ చేయించుకుంది. ఏ సర్జరీ లేకుండా. అలా ఒక్కొక్క థర్డ్ ఐ మాస్టర్స్ అనుభవాలు చెప్తుంటే చాలా ఆహ్, మనకి అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఇట్లా వాళ్ళు ఆమె ఇంతవరకు ఏ సర్జరీ ఏది లేకుండా తన గాయాలన్నీ మాన్చుకుంది. ఇప్పటికి కూడా అలానే చేస్తుంది. సో, అట్లా ఆ విధంగా మనకు అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు న్యూటన్ మాస్టర్ గాని, స్వర్ణలత మేడం గాని, యూనివర్సిటీస్ ఎందుకు స్టార్ట్ చేశారని చెప్తూ వాళ్ళ గత జన్మల్లో చూసుకున్నప్పుడు వాళ్ళు తక్షశిలలో ప్రొఫెసర్స్‌గా వర్క్ చేశారంట. తక్షశిల యూనివర్సిటీ 3, 4 సంవత్సరాల వందల సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టారు గదా! విదేశీయులు. తగలబెట్టి మొత్తం జ్ఞానం లేకుండా చేశారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందారో వాళ్ళ గత జన్మది ఆ హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు వాళ్ళ ఎమ్మడే ఉంటూ వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారంట. దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఈ యూనివర్సిటీ అంటే మహారాష్ట్ర యూనివర్సిటీ వచ్చేసి గ్లోబల్ యూనివర్సిటీ వచ్చేసి ఈమె స్థాపించింది. న్యూటన్ గారొచ్చేసి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని. ఈ 2 గూడా సనాతన ధర్మాన్ని రివైవ్ చేస్తూ మళ్ళీ ఆ జ్ఞానాన్ని అందరికి పంచాలనే ఉద్దేశంతో వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇట్లా మనకు కర్మలనేది మనకు ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుందని జ్ఞానంతో ఉన్నప్పుడు ఆహ్, మన ఏదైనా ప్రకృతికి ఉపయోగపడే విధంగా మనం మార్చుకుంటే ఇలా చేయొచ్చు. మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నది దాని మీద డిస్కస్ చేద్దాం.